మెయిన్ మీడియాగా పత్రికా స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రధాన మీడియా ఏది కూడా ఒక్క సెకను ప్రసారం చేయకపోయినా, ఒక జర్నలిస్టు మిత్రునికి సహోదరునికి అండగా నిలవకపోయినా, ఇలా డిజిటల్ మీడియాలో నెంబర్ 1గా నిలబడి నికార్స్గా నిలబడ్డ ఈ మీడియా వల్ల ఇలా అక్కడ డిఎస్పిని మార్చడం, నిందితుడు లొంగిపోవడం అనేది జరిగింది. ఈ ఖ్యాతి, ఈ క్రెడిట్ అంతా మన రగన్నకు, పృథ్వన్నకు, సీనన్నకు ఆ రోజు వచ్చి నిలబడ్డ, దీన్ని ఒక బయటికి తీసుకురావడంలో మాకు అండగా నిలబడ్డ మీ అందరికీ దక్కుతుందని హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా అక్కడ సమస్యలు మిగిలే ఉన్నాయి. వాస్తవానికి సమస్య ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, ఈయన రైతు, మా ఊరి రైతు. నేను హన్మకొండలో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను, ప్లస్ తెలుగుదేశం పార్టీలో కొంత నేను అభిమాని నాయకునిగా పనిచేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఒకరోజు మార్నింగ్ నాకు ఈయన ఫోన్ చేశాడు. నేను మందాయి చనిపోతానంటే జనరల్గా నాకు ఎప్పటికి చెప్తున్నాడు, కానీ నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడ ఉంటావు, నేను ఫీల్డ్ మీదకి రాలేను, నేను వచ్చి నేను కొంత అంటే చెప్పడం వరకు మాట సాయం ఇట్లా చేసుకోబ్బా, అట్లా చేసుకో, ప్రతిదానికి అందరూ రావని ఒక భరోసా ఇచ్చుకుంటూ వస్తున్నాను. కానీ ఒకరోజు సడన్గా మార్నింగ్ ఈయన ఫోన్తోనే లేపాడు నన్ను. లేపి నేను మందాయి చనిపోతా అన్నాడు. అరే మందాయి చనిపోతున్నా నాకు ఫోన్ చేస్తావేందా? మందావు దేనికి? మందావుదని ఏ సమస్య పరిష్కారం అవుతుంది అంటే, బాగున్నా అంటే ఈయన యాదవ్, నేను వెలమ అయినప్పటికి కూడా సమస్య ప్రతి బాధితునికి అండగా నిలవడంలో నేను ముందు ఎప్పటికుంటాను. నా పత్తి పంట పీకేసిరు బావా, నేను ఏం చేసుకొని బతకాలా, నేను ఇప్పటికి అప్పులల్లో ఉన్నది అని ఈయన చెప్పాడు. అప్పటికి ఇక ఒక మనిషి చనిపోయే అంత అరాచకం అన్న తర్వాత ఇక నేను ఉండలేకపోయా. డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వెళ్ళి పోలీస్ వాళ్ళని నిలదీయడం, ఇవన్నీ అక్కడ స్థానికంగా మా ఊరి అతనికి చెప్పడం, ప్రతి నిమిషం గైడెన్స్ ఇచ్చి మీరు ఇట్లా వెళ్ళండి, నేను ఫీల్డ్ మీదకి రాలేను, మరి నేను ఎప్పటికీ గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను. వెళ్ళే క్రమంలో మాకు కొన్ని రోజుల ముందు తెలిసింది ఏంది అని అంటే, ఇతన్ని చంపుతామని, ప్లస్ ఇతన్ని అండగా నిలబడ్డందుకు అతన్ని చంపుతామని బయట న్యూస్ తెలిసింది మాకు. అరే ఇలా మరి ఇక ప్రాణాల మీద అంటే అది వాళ్ళకి ఎలాంటి విలువలు లేవు, ఎలాంటి డిసిప్లిన్ లేదు. ఈ విషయం పోలీస్ వాళ్ళకు కూడా తెలుసు, చిట్యాల పోలీసు వాళ్ళకు తెలుసు. తెలిసిన తర్వాత ఎట్లా మామ అంటే, ఈయన మా ముదిరాజు మామ నేను అల్లుని అవుతానని, మామ ఏంటి పరిస్థితి అంటే, ఇట్లా కాదు, ఇక మీరు రోడ్డు ఎక్కండి, రోడ్డు మీద చంపితే రోడ్డు మీద చావండి, లేదంటే ఇక మరి ఇంట్లో చేస్తే ఆయనతో సాక్ష్యం కూడా మిగలదు ప్రాణం పోతే అని వీళ్ళిద్దరిని రోడ్డు మీద కూర్చుండబెట్టి వీళ్ళ కుటుంబం వచ్చి, ప్లస్ వాట్సాప్లలోనే ఏకంగా రే అబ్బెంగుల రాజే రారా, గుద్దలు చూసుకుంటామని ఇక చంపుతాం గింపుతాను ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఉన్నాయి నేను చూపెడతాను, అన్నీ చూపెడతాను. అయితే అన్న తర్వాత ఇక తీసుకెళ్ళి పెడితే కేసు లేదు, ఏం లేదు, పెట్టి కేసు పెడతా అంటాడు. అరే ఈ పెట్టి కేసు పెట్టి అని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నా చెవులారా వినంగా నేను ఇతను నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకుంటా అంటే మమ్మల్ని ఫాలో అవ్వడం, వచ్చి చిట్యాల సెంటర్లో మనం చేసిన కాడ ధర్నా చేసిన చోటనే నాకు అల్లంత దూరంలో ఉండి, అరే నేను ఒకరిని చంపి 2 సంవత్సరాలు జైలు పోవాలనుకుంటాను రా అని అంటున్నాడు. ఇన్నవా బావా అని ఇతను అన్నాడు. ఇవన్నీ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాం, కానీ పట్టింపు లేదు. ఇవన్నీ నేను ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని వీళ్ళని రోడ్డు మీద కూర్చుండబెట్టా. 5 రోజులు ధర్నా చేశారు సార్ ఈ సంఘటన జరగడానికి ముందు. ఏమని చేశారు? ఎమ్మెల్యే గారు మీ అనుచరులు మమ్మల్ని వేధిస్తున్నారు, పోలీసులు నియంత్రించలేకపోతున్నారు, మీరన్న నా గోడు వినండి, మీరు మాటకు ముక్కు నేలకు రాపిస్తా తప్పు చేసిన అంటున్నారు కదా, నా తప్పుంటే నేను ముక్కు నేలకు రాస్తా, మీ అనుచరులే తప్పుంటే నిర్ణయం మీకే, అక్కడ కూడా ముక్కు రాకేమని అడగలేనే, నిర్ణయం మీకే అని కూర్చున్నాడు. 5 రోజులు కూర్చుంటే బాధ్యతాయుతమైన పోలీస్ వ్యవస్థ ఏమనాలి, మేము ఎమ్మెల్యే అనుచరులను చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు, అందరినీ నికార్సుగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పాలి. బాధ్యత గల వ్యవస్థ అయితే, జవాబుదారితనం ఉంటే, పారదర్శకత ఉంటే 5 రోజులు వాళ్ళు ఎలాంటి చడి చప్పుడు చేయలేదు. కనీసం మరి ఎమ్మెల్యే అయినా ఏమనాలి? లేదు చట్టం తన పని చేయాలి, నాకు అనుచరుడైనా ఇంకెవరైనా నాకు అందరూ సమానమే, అందరూ ప్రజలే అని అనాలి. అటు ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఎలాంటి మెసేజ్ రాలేదు, పోలీసుల నుంచి వెళ్ళి కూడా ఎలాంటి జవాబుదారితనంతో మెసేజ్ రాలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు జవాబుదారితనం లేదు అనేది ఈ సంఘటన నిరూపిస్తున్నది. పాపం 5 రోజులు ఈ పుల్ల రవితేజ ఈయన న్యూస్ టెలికాస్ట్ చేశాడు. ప్రతిరోజు ఆ డయాస్ కాడికి వెళ్ళడం 2 రోజులు చేశాడు. 2 రోజులు చేసిన తర్వాత మిగతా మీడియా వాళ్ళు వచ్చి నువ్వు ఒక్కనివే ఉన్నావా, నువ్వు ఒక్కనివే టెలికాస్ట్ చేయాలా, అది ఇది అనేసరికి ఈయన కూడా 2 రోజుల తర్వాత కంట్రోల్కి వచ్చేసాడు. ఎందుకంటే ఆడ వ్యవస్థ స్పందించలేదు. వ్యవస్థ స్పందించపోయేసరికి కొంచెం కంటిన్యూ అయ్యేసరికి ఈ 2 రోజులది ఏమైంది అని అంటే వైరల్ అయింది.
ఇక తట్టుకోలేకపోయి రవితేజ మీద అటాక్ చేశారు. ఎప్పుడైతే చనిపోతారని తెలుసుడుతోనే ఈయన వీళ్ళు రోడ్డుకి ఎక్కి ఇదంతా జరిగేసరికి ముందు వాళ్ళలో చర్చ జరిగింది ఏంటి అని అంటే, మనం వీళ్ళ మీద ఏమైనా అటాక్ చేస్తే రవితేజ అడ్డం వస్తాడు, రవితేజ దాన్ని బహిర్గతం చేస్తాడు, కాబట్టి రవితేజను టార్గెట్ చేయాలి అని చేశారు. అయితే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు నేరాలు చేసేవానికి ఏదో ఒక భరోసా దొరికితేనే నేరం చేయగలుగుతాడు. మనం అందరం ఎందుకు చేయట్లేదు నేరాలు? మనకు సమాజం పట్ల, చట్టం పట్ల గౌరవం ఉన్నది, బాధ్యత ఉన్నది. మనకు ఒక పౌర బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. ఒక బాధ్యతను నిర్వర్తించినప్పుడు, ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు నియంత్రించడానికి పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఎంతసేపు మేము ఎఫ్ఐఆర్లు చేసినాం, ఎఫ్ఐఆర్లు చేయడమే వరకేనా మీ బాధ్యత? ఇలా డీజీపీ గారిని, పోలీస్ శాఖని ఇక్కడి నుంచి అడుగుతున్నాం, పోలీసుల బాధ్యత ఎఫ్ఐఆర్లు చేయడం వరకేనా? అరే నియంత్రించాల్సిన, నేరాలను నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? ఎఫ్ఐఆర్ చేసినాం పో, అరే ఏడిపోతాడు? ఎఫ్ఐఆర్ను చేయడంతో పాటుగా నేరాన్ని అదుపు చేయాల్సిన, పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు వాళ్ళకు ఉంది. కాదంటారా చెప్పండి. ఇవాళ మన ఈ భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు గతంలో 2.5 సంవత్సరాలు ఇక్కడ భూపాలపల్లిలో డిఎస్పీగా పనిచేశాడు. అప్పుడు ఈవెన్ ఈయన ప్రతిపక్షమైనప్పటికీ ఆ డిఎస్పీ అండతోని పాపం ఒక మాట మీకు ఇక్కడ నికార్స్గా చెప్పదలుచుకున్నా, అది బీఆర్ఎస్ పార్టీ కాదు, దానిపై పోరాటం చేసిన వాళ్ళు నేనొక్కడిని. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళే బాధితులు ఈ సంపత్రావు వల్ల. ఈ మధువంశీ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాధితులే. అంటే ఏ స్థాయిలో సహాయ సహకారాలు అంటే అందుతున్నాయి సంపత్రావు నుంచి వెళ్ళి. అందుకోసమే రెండోసారి మీకు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత నిరూపించలేను కాబట్టి మరి ఇక్కడ చెప్పకపోవడం అనేది నాకు ఎంతవరకు బాధ్యత అనేది నాకు కొంత తెలియట్లేదు. కానీ ఈయనకు యాక్సిలరీ ప్రమోషన్ వచ్చింది. ఈయన వెలమ కాబట్టి యాక్సిలరీ ప్రమోషన్ వచ్చింది. యాక్సిలరీ ప్రమోషన్ ఎవరికి ఇస్తారు? ఏదైనా పొడిచినోనికి, గొప్పలు చేసిన వాళ్ళకి ఇస్తారు ప్రోత్సాహకంగా. మరి ఈయన చేసింది అయితే నాకు తెలిసి ఏమీ లేదు, యాక్సిలరీ ప్రమోషన్ ఇచ్చారు. ప్లస్ ఎలక్షన్ల టైంలో ఈయన ఎస్ఐబిలో చేశాడు. ఎస్ఐబిలో చేసి ఈయనకు మళ్ళీ రెండోసారి పోస్టింగ్ రావడానికి కారణం చెప్తున్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయన ఎస్ఐబిలో చేసి అక్కడున్న పోలీస్ వ్యవస్థనంతా నియంత్రించి సత్యనారాయణరావును గెలిపించుకోవడానికి ఛాయశక్తిలో పోలీస్ వ్యవస్థ నియంత్రించి గిబ్బులు అన్ని పంపిణీ సక్రమంగా జరిగేలా చూశాడు. ఆ కృతజ్ఞతతోని నాకు డిఎస్పీ పోస్టింగ్ రెండోసారి వచ్చింది. అంటే ఎంత స్థాయిలో పోలీస్ వ్యవస్థ పొల్యూట్ అయింది, ఎంత స్థాయిలో క్రమశిక్షణ, బయటికేమో గొప్పలు చెప్తున్నది పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇలా పోలీస్ స్టేషన్లో సార్ తప్పు చేసిన వీళ్ళు వచ్చి వైన్ షాప్ పర్మిట్ రూమ్లో తిరుగుతారు పోలీస్ స్టేషన్లో. బాధితులేమో గదగద భయపడుకుంటుంటారు. తప్పు చేసినోడు వచ్చేమో అక్కడ మన వైన్ షాప్ పర్మిట్ రూమ్లో తిరుగుతారు చూడండి, తాగిన వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ ఎవరి అండతో జరిగాయి? ఖచ్చితంగా డిఎస్పీ సంపత్రావు నాకున్నాడు, నాకు ఏదైనా చేయగలుగుతాడు, నన్ను కాపాడుతాడు. మీరు ఇప్పటికి గమనించండి, డిఎస్పీని మార్చగానే లొంగిపోయిండు, ఇక పప్పులు ఉడికాయని. మరి అదే లొంగిపోవడం ముందొచ్చి నువ్వు నిజాయితీ పరునివే కదా, నువ్వు ఎవరి మీద దాడి చేయలే కదా, తెల్లారే సంఘటన జరిగిన తెల్లారే నీ పేరు వచ్చింది కదా, ఎందుకు రాలేదు మీడియా ముందుకు వచ్చి? లేదు నేను ఇక్కడ కూర్చుంటా, నా మీద విచారణ చేయండి, నేను దేనికైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాల్సి ఉండే కదా. నువ్వు డిఎస్పీని మార్చగానే ఈ లొంగిపోయినామంటే ఇక నీకు పప్పులు ఉడికే, చేయి దాటిపోయింది, డిఎస్పీ చేయి దాటిపోయింది, నన్ను కాపాడేటోడు పక్కకు తప్పించిరని లొంగిపోయాడు. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇప్పటికైనా సార్ ఇక్కడి నుంచి ఒకటి మీ ద్వారా మీరందరూ కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, డీజీపీ గారిని మీ ద్వారా డిమాండ్ చేయించాల్సింది ఒకటి అని చెప్తున్నా. డిఎస్పీ సంపత్రావును అడ్డం పెట్టుకొని ఏ నేరాలు చేశారో ఆ నేరాలన్నిటిని కూడా బయటికి తీయాలి, అందుకు సంబంధించిన విచారణ జరగాలి. నేను స్వయాన మీకు ఇది కొంచెం ఒక్కటే సెకండు. డిఎస్పీ సంపత్రావు ఆయన ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడతాడని చూపెట్టడానికి మీకోసం తెచ్చానన్నా. ఇది గత ఎలక్షన్ల ముందు మున్సిపల్ ఎలక్షన్లో ఈయన కొత్తగా డిఎస్పీగా పోస్టింగ్ వచ్చినప్పుడు భూపాలపల్లి సర్కిల్లో వైరల్ అయిన ఒక పోస్టు, టీడీపీ తెలంగాణ అనే పేరుతోని మహాత్మాగాంధీ, నల్గొండలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టూడెంటు దీన్ని పబ్లిష్ చేశాడు, పోస్ట్ చేశాడు. అయితే నేను స్థానికంగా టీడీపీ కాబట్టి నేనే చేశాననుకొని ఏం చేసిర్రు,
నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని ఫోన్ చేశారు. అంతకుముందే ఇంకో అతనికి నా నెంబర్ తెలుసుకోవడానికి ఫోన్ చేసి వాడు ఎట్టెట్లా పెడతాడని ఇంకా డిఎస్పీ గారు వాడిని రాకు తగ్గుతాని ఇంకా కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టడం జరిగింది. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి అన్న గా పోస్ట్ నువ్వెందుకు పెట్టినవే, అట్లా పెడితే ఇట్లా తిడుతున్న డిఎస్పీ నాకు ఫోన్ చేసిండు అన్న తర్వాత అరే నేనేం పెట్టినా అని అన్న గిది నేను ఈ పోస్టు తీసేసిండు. తర్వాత నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఈ పోస్ట్ నేను షేర్ చేసేటప్పుడు ఇలా అంతటి ఘాటైన పదజాలం నేను అంగీకరించకపోయినను ఏదైనా బాధ్యత గల సంస్థలు కమిషన్లు సుమోటగా స్వీకరించి విచారణకు ఆదేశిస్తే సంతోషం, లేకపోతే ప్రజాస్వామ్య కర్మగా భావించాల్సిందని నేను దీన్ని షేర్ చేశా. ఇందులో ఏమన్నా తప్పుందా? సుమోటగా తీసుకోవాలి బాధ్యత గల సంస్థలు, ఇది ఎన్నికలకు సంబంధించిన నేరము, నిజమేందో అబద్ధమేందో అని నేను షేర్ చేశాను. దానికి 2 రోజులు నేనేమనుకున్నాను, ఇది సోషల్ మీడియా, ఇది నా బాధ్యతాయుతమైన పోస్టు, నన్ను ఏం చేస్తారులే అని నేను కామ్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాంలే అని వెళ్ళకపోయేసరి 2 రోజుల తర్వాత కట్టుక తల్లి నేను హన్మకొండలో ఉంటా, భూపాలపల్లిలో నేను ఒక అతన్ని బెదిరించినట్టు, ఎందుకు పోస్ట్ చేసినావు అంటే నేను వాడిని చంపుతానని బెదిరించినట్టు ఒక కట్టుకథ పిటిషను అల్లి నా మీద కేసు పెట్టాడు. కేసు పెట్టి ఊరుకోలే, ఎందుకంటే నన్ను ఎడి చేసి బెదిరించాలి, నన్ను నోరు మూయించాలి. మళ్ళీ ఏది అంటే 2 రోజుల తర్వాత వచ్చిన పిటిషన్కు నన్ను ఇయ్యాలనే పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. అంటే ఇంత ముందుగా ఊహించి పిటిషన్లు వస్తాయన్న పోలీస్ శాఖ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ అధికారి ఉండడు. తర్వాత 6 రోజులకు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కు రావాలి, నా దగ్గరికి వచ్చి మాట్లాడిపో అని డిఎస్పీ మంచి మర్యాదగా మాట్లాడిపోయిన తర్వాత నువ్వు ఎట్టెట్ల పోస్టులు పెడతావు, నువ్వు టీడీపీలు ఉండదు, నువ్వు రాజకీయమే చేయొద్దని బెదిరించిండు. నేను దానిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రజాభవన్కి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చిన ఆయన మీద విచారణ చేయాలి, నా మీద తప్పుడు కేసు పెట్టిండని. పోలీసు వాళ్ళు ఇచ్చిన ఏంటి అంటే నీ మీద పెట్టిన తప్పుడు కేసు కోర్టులో ట్రయల్లో ఉంది కాబట్టి మేము ఆయన మీద చర్యలు తీసుకోలేమని ఇచ్చారు. ఒక తప్పుడు కేసు పెట్టిన అధికారిని తప్పుడు కేసు పెండింగ్లో ఉన్నదని చర్యలు తీసుకోకపోతే ఇక తప్పుడు కేసులే పెట్టుకుంటూ పోతారు కదా వాళ్ళు, ఇక అవి తేలాలా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే పోలీస్ శాఖ ఎంత బాధ్యతారాహిత్యంగా, ఎంత క్రమశిక్షణ రాహిత్యంగా, ఏ స్థాయిలో చట్టాలను ఉల్లంఘిస్తుందో చేయాలి. ఎందుకంటే మనం ఇలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, డిపార్ట్మెంటల్ శాఖలలో తప్పుడు కేసులు ఏమైనా అధికారులు తప్పుడు చేస్తే ఏమైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి చర్యలు తీసుకోవడానికి అడ్డంకి కాదని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా వాటిని ఉల్లంఘించి ఈ డిఎస్పీని తనకున్న కులబలంతో కాపాడడానికి ఇలా రాష్ట్ర డీజీపీ ఆఫీసు కూడా చర్యలు తీసుకోకుండా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది ఒక మత్తు తునుక కింద చెప్పాను, మీకు ఒక ఉదాహరణ కింద చెప్పాను. అంటే పోలీస్ శాఖ పనిచేయట్లేదు, అధికారంలో ఎవడుంటే వానికి గులాంగిరి చేస్తున్నది, దానివల్లనే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. చట్టబద్ధ పాలన గనక ప్రతి సామాన్యునికి అందిస్తే అప్పుడు ప్రతి ఒక్కరం గ్రామాలలో గ్రామ ఆర్థిక వ్యవస్థ అనేది భూములపైనే ఆధారపడి ఉంటుంది. ఒక రైతు ఆత్మగౌరవం అనేది, ఒక రైతు ప్రశాంతమైన జీవనం అనేది వ్యవసాయం భూమిపైన ఉంటుంది. ఆ భూమికి ప్రమాదం వస్తే ఆ రైతు యొక్క ప్రశాంత జీవనానికి రైతు యొక్క ఎదుగుదలకు ప్రమాదం వస్తుంది. ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలుతుంది భూములకు కనుక సమస్య వస్తే. కాబట్టి ఇది భూమి అని నాటకాలు వేసుడు కాదు, మీరు మీ చట్టం ప్రకారం పనిచేయించాలి. కొంచెం రాష్ట్ర డీజీపీ గారిపైన మీ పెద్దలు పోరాటాలు చేస్తున్నారు. చిన్న పల్లెకు మీరు ఇవాళ వచ్చి సమస్యను కొంచెం బయటికి తీసుకొచ్చారు. ఇదే భరోసాతోని ఈ అసలు సమస్య అక్కడున్న పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థకు సంబంధించి డిఎస్పీ పైన విచారణ చేపట్టాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆయన కాల్ రికార్డు బయట పెట్టాలి. ఎవరెవరితో మధుష్కి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, మనం మాట్లాడుతున్నాను, ఎందరితో నీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసిరంటే అది వేరు. మీ ఇద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ ఎందుకు జరుగుతుంది? ఆయన ఏమైనా పిటిషన్లు ఇచ్చిండా, ఆయన మీద ఎవరైనా పిటిషన్లు ఇచ్చిరా, మీ ఇద్దరి మధ్యలో సంభాషణ ఎన్నిసార్లు జరిగింది, ఎందుకు జరిగింది, అవన్నీ చెప్పించాలి. డీజీపీ గారు విచారణ చేపించి ప్రభుత్వం ఆ విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వం అవన్నీ బయట పెట్టియాలి. వీళ్ళిద్దరు ఎన్నిసార్లు కలిసి ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ బయట పెట్టియాలి. ఇవాళ రవితేజను కూడా ఇదే డిఎస్పీ నలుగురిని పంపించి ఇంకా హాస్పిటల్లో ఉంటే ఇంకా అతనికి పరామర్శలు పెరుగుతాయి, సమస్య ఇంకా లైమ్ లైట్లో ఉంటుందని ఆయన డిశ్చార్జ్ చేయించిండు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. అంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యవస్థ పనిచేయట్లేదో దయచేసి ఇలాంటి ఆఫీసర్లను, ఇలాంటి వ్యవస్థను సరిదిద్దకపోతే, ఎందుకంటే అన్న మేము మీ దృష్టికి తీసుకురాగలిగినాం.
మరి మన దృష్టికి రాని సమస్యలు ఎన్ని ఉంటాయి. ఇంకా అయ్యో వాళ్ళు ఎట్లా ముందుకు రావాలి, ఎట్లా సమాజంలోకి బయటికి తీసుకొచ్చుకోవాలన్న అవగాహన లేనోళ్ళు, చైతన్యం లేనోళ్ళు చాలామంది సతమతమవుతున్నారు. ఇలాంటి ఆఫీసర్ల పైన, ఇలాంటి వ్యవస్థలను సరిదిద్దే వాటిపైన మనం పోరాటం చేస్తే అలాంటి నోరు లేనోళ్ళకు కూడా, చైతన్యం లేనోళ్ళకు కూడా, చదువు లేనోళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. మనం ఇక్కడి నుంచే చేపించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అందరింటికి పోయి మనం నిలబడలేం, అందరి దగ్గరికి వెళ్ళి మనం పోరాటం చేయలేం. తప్పెక్కడదో సరిదిద్ది పిచ్చిస్తే దానిపైన పోరాటం చేస్తే మనం అందరికీ సహాయం చేసిన వాళ్ళం అవుతాం. వ్యవస్థను సక్రమం చేసే బాధ్యతను మనం తీసుకుంటే మనం అందరికీ మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా మరొక్కసారి ఈ వ్యవస్థలో మా పోరాటంలో మాకు కలిసి వచ్చి మాకు అండగా నిలిచి ఈ సమస్యను రాష్ట్రం వెలుగులోకి తీసుకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది చెప్పే ఇక్కడ అబ్బెంగుల రాజే. అసలు పంచాయతీగో ఇక్కడ ఈ తన భూమికి సంబంధించినటువంటి అంశము వాళ్ళ ఛానల్లో చైర్మన్ పర్మిషన్ తోటి, వాళ్ళ ఛానల్ చైర్మన్ పర్మిషన్ తోటి ప్రజలకు వాస్తవాలు చూపించే ప్రయత్నము పుల్లా రవితేజ గారు ఆయన చేస్తే దాంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అంతకు ముందే మెసేజ్ పెట్టింది. ఇక్కడ ఆ పెద్ద మొన్న చూపిస్తే కదా, ఇక్కడ అది ప్రింట్అవుట్ ఉండే కదా ఒకటి, మొన్న అలా చూసినాం కదా, వాట్సాప్ మెసేజ్ పెడతాడు ఆయన లేదా? అయ్యో ఇట్లా అంటే వాస్తవాలు చెప్పేటోళ్ళకు అండగుండు కూడా నేరమే. రేవంత్ రెడ్డి గారు జర చూడురి, మరి మాటలేమో కోటలు దాటాయి, చేతలు గడప దాటాయి అంటే ఇట్లనే ఉంటుంది. అది ఆ మెసేజ్ ఒక్కసారి చూపియండి.